రెడికా మహబూబ్నగర్లో షాకింగ్ ఘటన వెలుగు చూస్తుంది. కరీపఫ్ తినేందుకు బేకరీకి వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తాను తింటున్న కరీపఫ్లో పాము కనిపించడంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్ గురైంది. ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక మహిళ జడ్చర్లలోని ఒక బేకరీకి వచ్చింది. అక్కడ ఓ కర్రీపఫ్ను ఆర్డర్ చేసింది. వెంటనే వైటర్ ఆమెకు కర్రీపఫ్ను తెచ్చి ఇచ్చారు. వెయిటర్ దగ్గర నుంచి కర్రీపఫ్ తీసుకున్న సదరు మహిళ తినడం స్టార్ట్ చేసింది. అయితే ఆమెకు కర్రీపఫ్ రుచిలో ఏదో తేడాగా అనిపించడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూసింది. అందులో కనిపించిన పామును చూసి ఆమె ఒక్కసారిగా షాక్ గురైంది. వెంటనే బేకరీ నిర్వాహకులకు నిలదీసింది. ఇక తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఘటనపై ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. మేము స్కూల్ నుండి వచ్చినాం సార్. వస్తుంటే నేను మా బాబు మా పాప ముగ్గురం వస్తుంటే పిల్లలు బేకరీ అక్కడ ఫుడ్ ఐటమ్స్ పోయినాము. పోతే ఇంకా కర్రీపప్పు ఎగ్ పప్పు తీసుకున్నాం. తీసుకుంటే ఎగ్ పప్పు ఉండి మా బాబు తిన్నాడు. కర్రీపప్పు నేను ఇంటికి తీసుకుపోయి కొద్ది కొరికి చూసినాక నాకు అట్లా తినబోద్ది కాదట్లా మొత్తం చించి తినేవాళ్ళకి షాక్ అయినా. నేను అసలు మొత్తం తీసి అక్కడ పెట్టేసిన, పిల్లలకి నేను చూపించలే, అక్కడ పెట్టేసిన, ఇట్లా నార్మల్గా పెట్టేసి ఇంకా నాకు ఏం చేయాలో మైండ్ పని చేయట్లేదు, ఏం చేయాలో అర్థమయ్యే కాలేదు, భయం అయ్యి అక్కడ పెట్టేసిన. ఇక పిల్లలకి కానీ చూపెట్టలేదు. పట్టణంలోని శ్రీ లక్ష్మీ అయ్యంగార్ బేకరీలో కర్రీపఫ్లో ఒక చిన్న పాము పిల్ల వచ్చిందని చెప్పేసి ఫిర్యాదు సమాచారం రాగా అటు బేకరీని సందర్శించడం జరిగింది. అటు ఎవరైతే కర్రీపఫ్ తిందామని వెళ్ళిండ్రో ఆ బాధితులు ఈరోజు పోలీస్ స్టేషన్కి రమ్మని ఫిర్యాదు చేయమని చెప్పాము. ఆ ఫిర్యాదు రాగానే వారిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ సాయంతో తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది.